క్రీస్తులో లేదా క్రీస్తు జరిగే కార్యక్రమం పాపం చేసిన వాడు మరణించాలి అనే నియమాన్ని కొట్టివేసి క్రీస్తు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం పనిచేసి మనుషుల్ని పరిశుద్ధులుగా నిలబెట్టే కార్యక్రమము క్రీస్తులో జరుగుతుంటుంది. అప్పుడే మనుషులు పాపము నుంచి విమోచింపబడి దేవునికి దాసులై ఉండేటువంటి పరిస్థితి కలుగుతుంది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనములో, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం అన్న సంగతి తెలియజేశాడు. కనుక పాపములను తీసివేయుటకై, పాపులను రక్షించుటకై, మనుషులకు పాపముతో సంబంధము లేని పరిస్థితి కలిగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి రావడం జరిగింది. పాపముతో నీకున్న అనుబంధము లేని స్థితి కల జీవితం కలిగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు కలువరిలో శిలువ మరణం పొందినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభు శిలువ మరణంలో జరిగించినటువంటి కార్యక్రమం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనములో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాన్ మీద మోసుకొనెను అన్న సంగతి తెలియజేశాడు. కనుక నీ కొరకు క్రీస్తు ప్రభు శిలువ మరణం పొందినటువంటి పరిస్థితి జరిగింది. కనుక ఏం జరగాల? యేసుక్రీస్తు యొక్క ప్రేమ నీ హృదయంలోనికి వెళ్ళే పరిస్థితి జరగాలి. నీ హృదయంలోనికి వెళ్ళి నూతన స్వభావాన్ని నీలో పుట్టించే కార్యక్రమం జరిగించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాల్లో, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేస్తున్నది, ఏలగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము అన్నాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు? క్రీస్తు ప్రభువు చావు వెనక ఉండేటువంటి ఉద్దేశం ఏంటనే సంగతి కూడా మీకు తెలియాల్సిన పరిస్థితి ఉంది. కనుక క్రీస్తు ప్రభువు కొరకే నువ్వు జీవించాలి. నీ పాపముల విషయమై నీవు చనిపోయి నీతి విషయమై జీవించే కార్యక్రమం జరిగించాలి. అలా జరిగితే నీవు నీ కొరకు కాకుండా క్రీస్తు యేసు కొరకు జీవించటం జరిగితే పాపము నీలో సంపూర్ణంగా తొలగింపబడి క్రీస్తు యేసునందు జీవమిచ్చే ఆత్మ యొక్క నియమములో నీవు నిలిచి జీవించేటువంటి అవకాశం ఉంటుంది. నేను ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను, మీటింగ్స్కి వెళ్తుంటాను, ఆరాధన కార్యక్రమానికి వెళ్తుంటాను కాదు. నీవు జీవించేది ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ప్రాముఖ్యంగా క్రీస్తు యేసులో పాపక్షమాపణ పొందేవాడు ఎవరి కోసం బ్రతకాలో తెలుసుద్ది. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో తను ఇలా తెలియజేశాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నానన్న సంగతి తెలియజేశాడు. కనుక పాప క్షమాపణ పొందినవాడు, పాపం నుంచి క్రీస్తు ప్రభు రక్తం వలన విమోచింపబడినవాడు, పాప మరణముల నియమము నుండి విడిపింపబడినవాడు, జీవమిచ్చు ఆత్మ యొక్క నియమములో ఉన్నటువంటి వాడు, పాపముల నుండి శుద్ధీకరించబడినవాడు ఎవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలంటే నీ పాపముల నిమిత్తమై మృతి పొంది తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకే నువ్వు జీవించాలి. క్రీస్తు యేసు కొరకే నువ్వు బ్రతుకుతుండాలి. కనుక వ్యక్తిగతంగా
మనలో మనం ప్రశ్నించుకున్నాం. మనలో పాపరోగం తుడిచివేయబడిందా? లేదా నీలో పాపరోగం తుడిచివేయబడిందా? నాలో పాపరోగం తుడిచివేయబడిందా? పాపముతో సంబంధం లేకుండా నేను బ్రతుకుతున్నామా? పాపముతో సంబంధం లేకుండా నేను బ్రతుకుతూ ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తే మన యందు జీవిస్తుంటాడు, నీ యందు జీవిస్తుంటాడు. అప్పుడు మనము క్రీస్తు ప్రభు కొరకు జీవించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక క్రైస్తవుడిగా బ్రతుకుకి ఒక గమ్యం ఉండాలి, ఒక గురి ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. అలాంటి లక్ష్యం ఉన్నవారు పాపము లేని జీవితం జీవిస్తుంటారు. అందువలన క్రీస్తు యేసులో పాపముతో సంబంధము లేని జీవితాన్ని మానవులకు దయచేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉద్దేశించారు. ఇకపోతే మనం రోజు 3 పూటలు తింటున్నాం. తినేది ఎవరి కోసం? అది నీ కోసమై ఉండకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 6వ వచనములో, దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు, తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసమే తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. కాబట్టి యేసుక్రీస్తుల్లో లేదా యేసుక్రీస్తునందు ఉన్నవారి జీవితంలో జరిగే ప్రతి కార్యక్రమము కూడా లక్ష్యముతో జరుగుతుండాలి, ఒక ఉద్దేశంతో బ్రతికే ఉండాలి, ఓ గురితో కార్యక్రమం జరిగిస్తుండాలి. జరిగించే కార్యక్రమం దానికి ఉద్దేశం ఉందా, ఒక లక్ష్యం ఉందా, ఒక గురి ఉందా? కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు తినకుండా మానుకున్నావు. దేనికోసము? ప్రభువు కోసం తినకుండా మానుకున్నావు. మీరు కూడారు, ఎందుకు కూడినారు, ఎవరి కోసం? ఇది ప్రభువు కోసం కూడుతున్నాము అనే లక్ష్యము కలిగినది క్రీస్తు ప్రభు రక్తము చేత విమోచింపబడిన జీవిత అనుభవం అది. కనుక పాపముతో పొత్తు లేకుండా యేసుక్రీస్తులో జీవించటము నీకు నాకు అవసరమై ఉంటుంది. అలా కాకపోతే పాపములో ఉంటే చస్తావు, క్రీస్తు దగ్గరికి వెళ్ళలేవు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న దినాల్లో యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనంలో, మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోచున్నాను, మీరు నన్ను వెతకుదురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోవుదురు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను అనేసి. కనుక క్రైస్తవుడిగా బ్రతుకు ఒక గమ్యం ఉండాలి, ఒక గురి ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యము కలిగి పాపము లేని జీవితము జీవిస్తుండాలి. పాపముతో సంబంధము లేని జీవితాన్ని నువ్వు దినచర్యలో కొనసాగిస్తూ ఉండాలి. ఇకపోతే నువ్వు బ్రతికేది ఎవరి కోసం? ఒకవేళ చనిపోతే ఎవరి కోసం చనిపోతున్నావు అనేది కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనంలో, మనలో ఎవడునూ తన కోసమే బ్రతకడు, ఎవడునూ తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాం. తాను మృతులకును సజీవులకును ప్రభు ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లక్ష్యము కలిగి భూలోకానికి వచ్చాడు, లక్ష్యము కలిగి పరలోకానికి తిరిగి వెళ్ళాడు. కనుక ప్రభువు కోసమే నువ్వు బ్రతకాలి, ప్రభువు కోసమే చనిపోవాలి. నీకు ప్రభువే ఉండడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడనే వాస్తవాన్ని నువ్వు గుర్తించాలా. నీ కోసమో, నీ భార్య కోసమో, నీ బిడ్డల కోసమో బ్రతకడం కాదు, అది క్రైస్తవ జీవితం కాదు. అది క్రైస్తవుడు ఎవరి కోసం జీవించాలా? ఎవరి కోసమైతే క్రీస్తు ప్రభు చనిపోయాడో ఆయన కోసం బ్రతకాలి, ఆయన కోసమే చనిపోయే కార్యక్రమం జరిగించాలి.
కాబట్టి క్రీస్తు ప్రభువుని వెంబడించే ప్రతి మనుషుడికి కూడా పాపముతో సంబంధం ఉండకూడదు, పాపముతో పొత్తుండకూడదు. ఆయన రక్తం చేత పాపము నుంచి విమోచింపబడినటువంటి స్థితిలో బ్రతికే బ్రతుకు, జీవించే జీవితము నా కొరకు కాదు, నా పాపముల నిమిత్తమై మృతి పొంది తిరిగి లేచిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకే జీవిస్తాను అనే ఉద్దేశంతో బ్రతుకుతుండాల. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఒక లక్ష్యం ఉంది భూలోకానికి రావడంలో. పరలోకానికి లక్ష్యం కలిగి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒక లక్ష్యం కలిగి భూలోకానికి వచ్చాడు. క్రీస్తు ప్రభు తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి నుంచి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించారు. 3వ వచనములో తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి అని. కనుక క్రైస్తవ్యం అంటే మతము కాదు సుమా. క్రీస్తు ప్రభువుతో నీకుండే అనుబంధం ఎలాంటిదై ఉండాలంటే ఆయన కొరకే బ్రతకాలి, ఆయన కొరకే చావాలి అనే లక్ష్యం నీకు ఉండాలి. కాబట్టి ఆయన వల్ల పాపక్షమాపణ పొందినవాడు, విమోచింపబడినవాడు బ్రతికేదిక మీదట క్రీస్తు ప్రభు కొరకే బ్రతకాలి. కాబట్టి పాప విమోచన ఎలా జరుగుతుందో నీకు తెలియకుండా, నువ్వు తెలుసుకోకుండా మతరూపంగా కార్యక్రమాలు జరిగించి మతస్థులుగా క్రైస్తవులు మనం చెప్పుకొని జీవించటం కాదు. కాబట్టి క్రీస్తు ప్రభు సిలువ యందు నీవు విశ్వాసం ఉంచితే నీవు మొదటిగా నీ పాపముల విషయమై పోవాలి, నీతి విషయమై జీవించాలి. నీకోసం బ్రతకూడదు, నీకోసము నీ పాపముల కోసము చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు ప్రభు కొరకే జీవిస్తుండాలి. క్రీస్తులో ఉన్నానని చెప్పుకుంటున్నా నీకు జీవిత గమ్యము లేకుండా బ్రతకడము సరికాదు. కాబట్టి పాప విషయమై చనిపోయావా అనేది ప్రాముఖ్యమైన సంగతి. పాప స్వభావము నీలో ఉంచుకొని జీవిస్తుంటే రక్షింపబడే అవకాశం ఉండదు. పాపము నీలో నుండి తొలగింపబడిన జీవిత అనుభవం నీకు ఉండాల్సిన అవసరం ఉంటుంది. పాపముతో నీకు సంబంధము లేకుండా, పాపములో ఉండకుండా క్రీస్తు యేసులో ఉండి ఆయన కొరకే జీవించటం అవసరమై ఉంటుంది. అందువలన పాపము నుండి విమోచింపబడి క్రీస్తు యేసునందు ఆయన శరీరమైన సంఘములో జీవమిచ్చు ఆత్మ యొక్క నియమములో శుద్ధీకరించబడి నిరంతరము పరిశుద్ధులుగా జీవించే ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు క్రీస్తు యేసునందు పరలోకమందున్న దేవుడు ఆయన శరీరమైన సంఘములో చేసి ఉంచాడు. కనుక పాపంతో నీకు సంబంధం ఉండకూడదు, క్రీస్తు యేసులో నిలిచి ఉండే కార్యక్రమం జరగాల. పాపములో ఉంటే చనిపోతావు, క్రీస్తు యేసులో ఉంటే పాపముతో సంబంధం లేని జీవితం జీవిస్తుంటావు. అందుకొరకే క్రీస్తు ప్రభు శరీరమైన సంఘాన్ని ఆయన ఏర్పాటు చేసి ఉంచాడు. కనుక క్రీస్తు ప్రభు వలన మానవులకు ఏదైనా లాభం కావాలంటే అదేంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పాపముల చేత చచ్చిన వారిని బ్రతికించగలడు. పాపముతో సంబంధము లేని జీవితము కొరకు నీవు నేను క్రీస్తు యేసుని ఆశ్రయించటం జరగాలి. క్రైస్తవులమని చెప్పుకుంటూ పాప జీవితం జీవిస్తూ చెడుతనం జరిగిస్తూ జీవించే వారి కోసము ప్రభు అయిన యేసుక్రీస్తు రాలేదు. మనలో పాపం తీసివేయడానికి వచ్చాడు. పాపము తీసివేయబడిన రూపములో ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడించుతూ దేవుని కృపను నువ్వు అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. కనుక పాపము అనేది సమస్యతో కూడినది. పాపము నీకు దేవునికి ఉండేటువంటి సహవాసాన్ని, సంబంధాన్ని త్రుంచివేస్తుంది. కనుక పాపము తీసివేయబడిన రూపములో ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి సమస్య పాపము, పరిష్కారము ప్రభు అయిన యేసుక్రీస్తుది. అందుకై
నీవు నీ పాప విషయమై చనిపోవాలి. అంటే నీ ఈ ప్రాచీన స్వభావము సిలువ వేయబడాలి. కాబట్టి పాప విషయమై చనిపోతే నీవు పాప విముక్తుడు అవుతావు. చనిపోకుండా ఎవరు కూడా పాప విముక్తులు కారు. అంటే పాపము నీలో ఉంది. అది ఏ మూలాన ఉన్నా అదేం చేస్తుందంటే వ్యాపించి నిన్ను వశపరుచుకొని నిన్ను చంపేస్తుంది. కనుక పాప విషయమై చనిపోయిన వారమై క్రీస్తులో నిలిచి జీవించే వారమై ఉండాల్సినటువంటి పరిస్థితి నీకు నాకు ఎంతైనా ఉంది.